శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఓం నమ శివాయ. ఇప్పుడు నిన్న మనం 49వ శ్లోకం వరకు చూసాము. అయితే 47, 48 ఈ 2 శ్లోకములు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. వాస్తవానికి ఈ 2 శ్లోకముల పైన రాసే వ్యాఖ్య అంటే పూర్తిగా వాటి యొక్క విశ్లేషణే 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగము. సో అందువలన ఆ కర్మయోగమైనటువంటి 3వ అధ్యాయమునకు ఇవి బీజము లాంటివి, అంటే మూలము, సూత్రము లాంటివి. అయితే ఇంతకు ముందు మీకు ఒకసారి చెప్పాను. ఇక్కడ ఏమంటున్నారంటే దూరేన ఎవరం కర్మ, దూరేన హి అవరం కర్మ అని అర్థం. దూరేన హ్యవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ అంటే మీరు బుద్ధి యోగ అంటే కర్మయోగం. సో సమత్వం కర్మయోగం అంటే బుద్ధి యోగం అని చెప్పాం కదా. దానిని విస్మరించి ఎవరైతే కర్మలు యందు గొప్ప కర్మలు అనే కోరికలు పెట్టుకొని ఆ కర్మ ఫలం పైన ఆపేక్ష అంటే ఎక్స్పెక్టేషన్, హోప్స్ బాగా ఎవరైతే పెట్టుకుంటారో, ఆసక్తిగా ఉంటూ తృష్ణగా ఉంటూ వాళ్ళు చేసే కర్మ చాలా అల్పమైనది, అనిత్యమైనది. అందువలన ఈ కర్మయోగం కంటే అది చాలా చిన్నది. ఒక రకంగా చెప్పాలంటే తుచ్చమైనది. ఎందుకు? అందుకే మనమంతా ఆ బుద్ధి యోగమైనటువంటి కర్మయోగమునే ఆశ్రయించవలెను. అది మరి ఎవరు ఆశ్రయించరు? ఎవరైతే ఫలహేతవ అంటే కేవలము వాళ్ళు చేసే కర్మల యొక్క ఫలితం, ఆ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం పైనే దృష్టి పెట్టి ఎవరైతే చేస్తారో వారు కృపణులు అని చెప్పారు. దీని గురించి ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరు కృపణః అని. బృహదారణ్యక ఉపనిషత్తులో గార్గి అనే ఒక అమ్మగారు మహర్షి, బ్రహ్మర్షి అయినటువంటి యాజ్ఞవల్క్య మహర్షితో ఆ డిబేట్ అవుతుంది. అప్పుడు ఆవిడ అడుగుతారు, కహ కృపణః కహ బ్రాహ్మణః. ఇక్కడ బ్రాహ్మణ అంటే జాతి కర్మ బ్రాహ్మణ కాదు, దైవీ సంపత్తితో కూడి ఉన్నటువంటి ఆత్మస్వరూప దర్శనము కలిగి ఉన్న వారిని బ్రాహ్మణ అంటారు. ఎవరు బ్రాహ్మణ? కహ బ్రాహ్మణ అంటే ఎవరు బ్రాహ్మణ, కహ కృపణ ఎవరు కృపణులు అని. యాజ్ఞవల్క్య చెప్తారు సమాధానం, ఏతద్వై అక్షరం గార్గి ఆత్మానం అవిదిత్వా అస్మాత్ లోకాత్ ప్రైతి సహ కృపణః. అంటే హే గార్గి వాచక్నవి, ఎవరైతే దేహ త్యాగమునకు ముందు, శరీరం విడిచిపెట్టే ముందు తన హృదయ స్పందన వెనుక ఉన్నటువంటి ఆ ఇరుక చైతన్యం, అక్షరం అని, దాన్ని అక్షరం అంటారు. ఎప్పుడు నాశనం లేకుండా శాశ్వతంగా నిత్యంగా ఉండేది కాబట్టి ఆ అక్షరం ఆత్మస్వరూపాన్ని ఎవరైతే సాక్షాత్ అపరోక్షంగా అనుభూతిలో దర్శిస్తారో వారు బ్రాహ్మణులు. ఎవరైతే దర్శించకుండా శరీరాన్ని విడిచిపెడతారో వారు కృపణులు. ఏతద్వై అక్షరం గార్గి ఆత్మానం
విదిత్వ అంటే తెలుసుకొని, అస్మాత్ లోకాత్ ప్రైతి అంటే ఈ శరీరము నుండి శరీరం విడిచిపెట్టినప్పుడు, సహ బ్రాహ్మణ ఆత్మానం అక్షరం ఆత్మానం అవిదిత్వ అంటే తెలుసుకోకుండా దర్శించకుండా, అస్మాత్ లోకాత్ ఈ శరీరాన్ని విడిచిపెట్టేవారు కృపణులు అని చెప్పారు. ఇది బృహదారణ్యక ఉపనిషత్ 3వ అధ్యాయమైనటువంటి 8వ బ్రాహ్మణము అక్షర బ్రాహ్మణము అంటారు. ఇది ఉపనిషత్తుల నుండి చెప్పారు. మరి మనకి చాలా గురు పరంపర ఋషి పరంపర ఉన్నటువంటి మహాత్ముల నుంచి మనకు వచ్చింది ఈ యొక్క జ్ఞానం, ఆత్మవిద్య. గౌడుపాదాచార్యులు మాండూక్య కారిక అని రాశారు. మాండూక్య ఉపనిషత్తు పైన వ్యాఖ్య రాశారు వారు. అది ప్రపంచంలోనే చాలా ఉన్నతమైనటువంటి తత్వంగా పరిగణిస్తున్నారు ఇప్పుడు మాండూక్య కారిక అంటే. ఆయన ఏమన్నారంటే, ఉపాసనాశ్రితో ధర్మా జాతే బ్రహ్మని వర్తతే, ప్రాగుత్పత్తే రజం సర్వం తేనా అసౌ కృపణా స్మృత అన్నారు. అంటే కేవలము రూపము ఆకారములు పట్టుకొని అదే భగవంతుడు, కేవలం అది తప్ప వేరేది కాదు, నా అన్యత్ అస్తి అని వాదించి, కేవలము ఒక రూపముకి, ఒక నామముకి, ఒక పేరుకి, ఒక రూపంకి పరిమితమై ఎవరైతే ఉంటారో, ఎందుకు అనంతమైనటువంటి వ్యాపించి ఉన్న అనంతమైన రూపములన్నీ పరమాత్మకే చెందుతాయి, అనంతమైన నామములు కూడా పరమాత్మకే చెందుతాయి. అందుకే విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, లలితా సహస్రనామము అంటే లలిత అనంతనామములు, విష్ణు అనంతనామములు, శివ అనంతనామములు, గణపతి అనంతనామములుగా మనం గుర్తించాలి. అంటే శివ, లలిత, విష్ణు, గణేష్ అంతా కూడా ఒకటే సర్వాంతర్యామి, సర్వవ్యాపి, అక్షరమైనటువంటి చైతన్యం అని లాస్ట్ చివరకు తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోకుండా కేవలము ఒక రూపముకి, ఒక నామముకి పరిమితమైన వాళ్ళు కృపణులు అని శంకరాచార్య యొక్క పరమ గురువు, వారి గురువు గోవిందపాదులు, గోవిందపాదుల యొక్క గురువు గౌడపాదాచార్య అంటారు. కాబట్టి ఈ విధంగా మనము మాండూక్య కారికలో మహాత్ములు చెప్పారు. మరి భగవాన్ శ్రీకృష్ణ స్వయం ఇక్కడ చెప్పారు, ఎవరైతే కేవలము వాటి ఫలితం పైన ఆధారపడి కర్మలు చేస్తారో వారు కృపణులు అని ఇక్కడ చెప్పారనమాట. కాబట్టి ఇది ఆల్రెడీ మనం చెప్పాము, మరొకసారి మీకు గుర్తు చేశారన్నమాట. తరువాత బుద్ధియుక్తో జహాతిహ, బుద్ధియుక్తో జహాతిహ, బుద్ధియుక్తో జహాతిహ, ఉభే సుకృత దుష్కృతే, ఉభే సుకృత దుష్కృతే, ఉభే సుకృత దుష్కృతే, తస్మాత్ యోగాయ యుజ్యస్వ, తస్మాద్ యోగాయ యుజ్యస్వ, తస్మాద్ యోగాయ యుజ్యస్వ, యోగః కర్మసు కౌశలం, యోగః కర్మసు కౌశలం, యోగః కర్మసు కౌశలం, బుద్ధియుక్తో జహాతిహ, ఉభే సుకృత దుష్కృతే, బుద్ధియుక్తో జహాతిహ, ఉభే సుకృత దుష్కృతే, బుద్ధియుక్తో జహాతిహ, ఉభే సుకృత దుష్కృతే, తస్మాత్ యోగాయ యుజ్యస్వ, యోగః కర్మసు కౌశలం, తస్మాద్ యోగాయ యుజ్యస్వ,
योगः कर्मसु कौशलं तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. ఆ మంచిది, అద్భుతం. ఇక్కడ ఏమంటున్నారంటే పరమాత్మ శ్రీకృష్ణ, ఇంతకు ముందు మనకి యోగ అంటే ఒక డెఫినేషన్, అంటే దాన్ని నిర్వచించారు. యోగ యొక్క లక్షణం ఏమిటి అని. కిం లక్షణం యోగ అంటే సమత్వం యోగ ఉచ్యతే. అంటే బుద్ధి మనస్సు అత్యంత యుక్తమై సమత్వంగా లయమైనప్పుడు ఒక స్పష్టమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి ఒక వివేక బుద్ధి కలిగి ఉండడము యోగ అని చెప్పారు. మరి పతంజలి మహర్షి ఏం చెప్పారు? యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు ఆయన. అంటే పూర్తిగా మనస్సులో ఉన్నటువంటి ఎటువంటి వృత్తులు గాని సంకల్పములు గాని ఆ భావనలు అన్నింటినీ వాటిని పరికించి చూస్తున్నప్పుడు వాటంతట అవే సద్దుమణుగుతాయి అన్నమాట. అంటే అవి అలాగా తగ్గిపోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. వాటి వైపు మనం పరికించి చూసామనుకోండి, వాటంతట అవే అలాగా జారిపోతుంటాయి. చివరికి ఆ యొక్క సంకల్పములు ఏమీ లేని స్థితి, దాన్ని యోగ అంటారు. అదే ప్రత్యయ ఏకతానత ధ్యానము అంటే కేవలము ఆ ఎరుకగా నేనే ఉన్నాను, అహమస్మి అహమస్మి. మనం ఇవాళ ధ్యానం చేశాం కదా, అహమస్మి లేక అహం రామ, అహమస్మి అహం రామ. సో కేవలము ఆ ఒక్క ప్రత్యయం అంటే ఆ ఒక్క ఆలోచన మాత్రమే ఉండి ఇంకేమీ వేరే ఆలోచన లేకుండా ఉంటే దాన్ని ధ్యానము అంటారు. సో ఈ విధంగా భగవాన్ శ్రీకృష్ణ రెండవ వివరణ అంటే రెండవ నిర్వచనము చెప్తున్నారు ఇక్కడ. యోగా అంటే ఏంటి? యోగా అంటే కౌశలం, అంటే కుశలత, అంటే టాలెంట్, నిపుణత అంటారు మనం. ఓహో ఎంత టాలెంట్ చూసారు వాళ్ళు అంటారు. నేను మొన్న బృందావనం నుండి వచ్చేటప్పుడు అక్కడ పరిక్రమ అంటారు, బృందావన పరిక్రమ. అక్కడ ఒక చిన్న తాడు కట్టారు పైన, చాలా సన్నంగా ఉన్నది తాడు. ఆ తాడు పైన ఒక 8 సంవత్సరములు 9 సంవత్సరాల పాప, బాలిక, చాలా ఎంత నిపుణతతో, ఎంత అసలు మనకైతే భయం వేస్తుంది అన్నమాట చూస్తే. ఆ తాడు పైన ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ మధ్య భాగంకి వెళ్ళేసరికి ఆ తాడు కిందకి మీదకి సైడ్లు మొత్తం ఊపుతుంది, కానీ పిల్ల పడకుండా అలాగా తాడుతూ ఉన్నది. అది అదే విధంగా మన గ్రామాల్లో చూస్తే ఒక్కొక్క స్త్రీ, కొంతమంది తన తలపైన 3-4 బిందులు కూడా పెడతారు. 4 బిందులు పెట్టి, నీటితో 4 బిందులు పెట్టుకుంటూ 3-4 బిందులు పెట్టి కనీసం ఒక చేత్తో కూడా పట్టుకోకుండా పక్కన వెళ్తున్న మిగతా స్త్రీలతో సరసాలు ఆడుకుంటూ, గిల్లుతూ గిచ్చుకుంటూ, నవ్వుకుంటూ, సరదాలు, కామెడీలు, పొడుపు కథలు చెప్పుకుంటూ, పిట్ట కథలు చెప్పుకుంటూ అలాగా నవ్వుకుంటూ పాడుకుంటూ వెళ్తుంటారు. కనీసము ఆ బిందెలు ఎటువంటి షేక్ కూడా జరగదు, వాటర్ కూడా కింద పడదు. ఏంటది? కౌశలం, ఆ కుశలత. అదే విధంగా మనము కొన్ని టీ షాపులో చూస్తుంటాం. టీ షాపులో చూస్తుంటే మనము ఒక కప్పు నుండి టీ ఇంకో కప్పులోకి పోసామనుకోండి, ఆల్రెడీ సగభాగము 1/3 వంతు ఎంతో 1/4 వంతు కింద పడిపోతుంది మనం పోసామంటే. కానీ ఆ టీ షాప్ వ్యక్తి ఇలాగ పోస్తే అది ఒక రబ్బర్ బ్యాండ్ లాగా సాగుతుంటది అనమాట. ఇలాగ పైకి లాగుతుంటాడు, కిందకి లాగుతుంటాడు, ఇలాగ హారిజెంటల్ గా కూడాను ఇలాగ లాగుతుంటాడు అనమాట. కిందకి మీదకి అంటే ఇది ఒక సర్కస్ లాగా అనిపిస్తుంటది మనకి. ఏంటది? కౌశలం, ఆ కుశలత. అంటే భగవద్గీతలో కౌశలం యోగ అంటే ఆ కుశలత కాదు ఇక్కడ. మీరు అనుకుంటారు అంటే స్కిల్ ఇన్ యాక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అందుకే ఇంగ్లీష్ పదాలు సరిపో దీనికి చెప్పడానికి.
అందువలన ఈ టీ షాపులోను, ఈ తాడు మీద నడిచే పిల్ల, బిందులు తల మీద పెట్టుకుని అమ్మగారు, ఈ టాలెంట్ యోగ కాదు. ఇది కూడా మంచిదే, చాలా గొప్పదే. యోగా అంటే ఏంటంటే స్కిల్, నైపుణ్యత. అంటే ఎటువంటి లాభమని ఓ ఉర్రూతులూగి ఓ కేవలం దానిపైనే దృష్టి పెట్టి ఆ తృష్ణతో, కోరికతో మమేకమయ్యి దాని మీద కేవలం ఆశ, ఆపేక్ష పెట్టుకోకుండా శుభము అశుభము, లాభము నష్టము ఏమి కలిగినప్పటికీ తన యొక్క నైపుణ్యతలో ఎటువంటి భేదము లేకుండా కేవలము ఆ యొక్క తన స్వరూప తత్వం యందే దృష్టి పెట్టి ఎవరైతే తన కర్తవ్య కర్మను నిష్కామంగా నిర్వర్తిస్తారో అందులో ఉన్నటువంటి నైపుణ్యత, ఆ కుశలత, దానిని యోగ అంటారు. చూసారా? అందువలన మనందరికీ మొదట ఇటువంటి ఈ యొక్క ఆత్మస్వరూప తత్వం మీద అవగాహన లేదు. అందువలన మనం టీవీ చూస్తున్నప్పుడు కానీ, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ, ఎన్ని డబుల్ ధమాకా, దీపావళి డబుల్ ధమాకా, దసరా డబుల్ ధమాకా, అక్కడ చీరలు ఆఫర్లు ఉన్నాయి, ఆభరణములు ఆఫర్లు ఉన్నాయి, టీవీలు, కార్లు, ఇవి చూస్తుంటాం జనరల్గా. కానీ ఎప్పుడైతే మీలో ఎటువంటి స్వార్థం లేకుండా, పక్షపాతం లేకుండా, సత్వగుణ సంపత్తితో లోక కళ్యాణం కోసం, మీ యొక్క అంతఃకరణ శుద్ధి కోసం, భగవంతుని యొక్క అర్చన కోసం ఈ విధంగా ఎవరైతే చేస్తుంటారో ప్రేమతో, ప్రీతితో, వారి యొక్క హృదయములో ఉన్నటువంటి మాలిన్యము, చెడు గుణములన్నీ కూడా కరిగిపోతాయి, తుడిచివేయబడతాయి. అప్పుడు వారు టీవీ చూసిన, పేపర్ చూసినప్పటికీ, రేడియో వింటున్నప్పటికీ ఏమైనా జీవితమునకు సంబంధించినవి ఆధ్యాత్మిక విషయములు ఏమైనా ఉంటున్నాయా అని వాటి మీద దృష్టి పెడతారు. ఇంతకు ముందు కూడాను రేడియోలో కానీ, పేపర్లో కానీ, టీవీలలో కానీ అవి వస్తుంటే ఇంతకుముందు కూడా వచ్చేవి, కానీ వాటిపైన మన దృష్టి అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. అందుకే న్యూస్ పేపర్ ఎప్పుడైనా మేము చూస్తే అక్కడ ఎవరైనా సరే ఏమైనా ఒక ఫిలాసఫర్, తత్వవేత్తలు ఏమైనా ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా గొప్ప ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, తత్వం మీద కానీ, భక్తి పరంగా కానీ ఏమైనా ఉన్నాయా అని వాటి వైపు మన దృష్టి మళ్ళిస్తున్నాము. ఇది మీకు తెలుసు, ఇది మీకు చాలు. మీలో ఎంత పరిపక్వత, అంతఃకరణ యొక్క ఆ సంపద, ఇన్నర్ సంపద, హృదయ సంపద, ఆ సంపద దైవీ సంపద. మనకు 2 సంపదలు ఉంటాయి: విషయాలు, మెటీరియల్స్, భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద అంటారు. అందుకే మనకి విషయములు, మనుషులు, సంబంధముల ద్వారా సుఖం కలుగుతుందని అనిపిస్తుంది. వాటిని విషయ సుఖం అంటారు. విషయ సుఖానికి ఎప్పుడు ఇతరులపైన, వ్యక్తులపైన, వస్తువులపైన, సంబంధములపైన ఆధారపడి ఉండాల్సి వస్తుంది. దాన్ని డిపెండెన్స్ అంటారు. దానినే ఇంకొక ముద్దు పేరు ఏంటంటే సంసారం అంటారు. డిపెండెన్స్ అవుతుంది. మనతో చాలా ప్రేమగా, సంతోషంగా ఉండేటప్పుడు మన సుఖం అనిపిస్తుంది. వాళ్ళు వెంటనే ప్లేట్ మార్చారు అనుకోండి, దుఃఖం కలుగుతుంది. సో దీన్నే సంసారం అంటారు. కానీ నిత్యము
ఎటువంటి ఆపేక్ష, ఎటువంటి ఆధారపడకుండా బయట అవుట్ సైడ్ కేవలము మీ అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత కొరకు మీరు ఏది చేస్తున్నా ఈశ్వరార్పణగా, అప్పుడు మీ యొక్క సుఖము శాంతి ఎప్పుడు కూడాను బయట వస్తువులపైన వ్యక్తులపైన ఆధారపడి లేదు. దాన్ని ఆత్మవశం, ఆత్మసుఖం అంటారు. అందుకే సర్వం పరవశం దుఃఖం. సర్వం పరవశం అంటే పరాధీనత, దుఃఖమునికి కారణము. సర్వం ఆత్మవశం, బ్రహ్మానందం అంటారు. అందుకే మొట్టమొదట మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వస్తే బయట వ్యక్తులపైన, వస్తువులపైన ఆధారపడతాం. అంటే లోకం పైన, ఈ ప్రపంచం పైన ఆధారపడుతున్నాము. ఎప్పుడూ మీకు నిరాశ కలుగుతూనే ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు కానీ వస్తువుల పైన ఆధారపడడం అనేది ఇది తాత్కాలికమే. కాబట్టి ఈశ్వరుడు అంటే ఈ సృష్టికి కర్త, స్థితికర్త, లయకర్త అండ్ దుఃఖహర్త, సుఖకర్త అయినటువంటి ఈశ్వరుని నేను ఆశ్రయిస్తే మంచిది అని మీ యొక్క షిఫ్ట్ ఏంటి? లోకము పై ఆధారపడడం నుండి భగవంతునిపై ఆధారపడడం. ఇది రెండో స్టెప్ అన్నమాట. ఈ రెండో స్టెప్ లో ప్రతి ఒక్కరు రావాలి. అప్పుడే రిలీజియన్ లోకి వచ్చారు అంట, మతం. అయితే చివరికి భగవద్గీత లాంటి తత్వం ఉపదేశం ఏదైతే శ్రీకృష్ణుడి ద్వారా మనకు జరుగుతూ ఉన్నదో, దానిని మీరు ఒకసారి విశ్లేషించి మీ అనుభవంలోకి తొంగి చూస్తున్నప్పుడు, భగవంతుడంటే బయటేమున్నారు, లోపలే కదా వాస్తవంగా ఉన్నది. నేను ఉన్నాను, నా ప్రతిబింబం అద్దములో ఉన్నది, అద్దములో ఉన్న ప్రతిబింబమే నిజమనుకొని నన్ను నేను గుర్తించుకుంటే అజ్ఞానమే కదా అని మెల్లమెల్లగా తెలుసుకొని తన ఆత్మవిశ్వాసం వైపు ఎవరైతే మరులుతారో దాన్ని స్వయం పైన ఆధారపడడం అంటారు. అంటే లోకం పైన ఆధారపడము, తర్వాత భగవంతుని పైన ఆధారపడము. ఆ భగవంతుడే నా హృదయ స్పందన వెనక ఉన్నాడు కాబట్టి అంతర్యామిగా ఆత్మ పైన ఆధారపడడం. ఇది మూడో స్టెప్. ఈ విధంగా ఉంటూ ఎవరైతే అత్యంత నైపుణ్యతతో తన యొక్క మానసిక, వాక్కు, చేష్టలు, శరీరంతో చేసే అన్ని చేష్టలు కూడాను ఎంతో నైపుణ్యతతో ఆ కర్మయోగం కోసమే ఎవరైతే చేస్తారో దానిని యోగ అంటారు. అందువలన ఉభే సుకృతం దుష్కృతం అంటే పుణ్య పాపములతో కూడా ఆయనకి ఎటువంటి అటాచ్మెంట్ అంటే ఆసక్తి లేకుండా. అందుకే మనకి నిర్వాణ షట్కములో శంకరాచార్య ఏం చెప్పారు? నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం. ఎప్పుడైతే ఆ స్థితిలోకి మీరు వచ్చారో పుణ్యం కూడా మీకు సంసారమే అని తెలిసిపోతుంది స్పష్టంగా. అదేంటి స్వామీజీ, యావత్ ప్రపంచమంతా పుణ్యం కోసమే కదా ప్రాకులాడుతున్నాము అంటే, పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ, పాపము చేస్తే నీచమైన జన్మ. రెండు కూడా జన్మలే కాబట్టి రెండు కూడా పునరపి జననం పునరపి మరణం. ఈ పునరపి జననం పునరపి మరణం అనేది మీకు తప్పదు. కాబట్టి మనం ఏం చెయ్యాలి? ఎప్పుడైతే పాపము కూడాను ఎవరికైతే పరమ ముక్తి కోసం ఎవరైతే తపన పడుతున్నారో, తప్పిస్తున్నారో వారికి పుణ్యము కూడాను బంధనములుగా మారుతున్నది. అందుకే మహాత్ములు ఏమంటారంటే, పాపం అంటే
ఇనుప సంకిళ్ళు, పుణ్యం అంటే బంగారముతో వేసిన సంకిళ్ళు అని అర్థం. కానీ ఎవరైతే ఈ విధంగా పుణ్య పాపములు కూడాను లెక్క చేయకుండా సమదృష్టితో తన చేసే ఏ కార్యమైన కర్మైనా నిస్వార్థముతో అత్యంత నైపుణ్యతతో చేస్తారో వారికి 6వ అధ్యాయంలో చెప్తారు భగవాన్ శ్రీకృష్ణ, యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢులు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి ఒక నిష్ఠతో కూడిన స్థితికి చేరుకున్నారు. వారికి ఎటువంటి కర్మలు గాని, సంకల్పములు గాని, కోరికలు గాని వారికి అంటవు, వారిని బంధించలేవు. వారిని యోగ రూఢులు, ఎంతో పరిపక్వత చెందిన, ఎంతో యోగ నిష్ఠులుగా ఉన్నటువంటి వారిని యోగ రూఢులు అంటారు. మీరందరూ కూడాను యోగ రూఢులే. భగవద్గీత ఎందుకంటే మీరు ఎంతో ఏకాగ్రత చిత్తముతో ప్రాతకాలంలోనే ఆ యొక్క పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మ పైన ధ్యానం చేసి భగవద్గీత వింటున్నారు, చదువుతున్నారంటే మీరందరూ కూడాను యోగారూఢులే అని నా భావన, నా నమ్మకం. అయితే ఇప్పటికి మనకి ఇంతకీ ఇది ఎలా వస్తుంది? ఈ స్వరూప తత్వం తెలుసుకునేందుకే తద్విజ్ఞానార్థం సహ గురుం అభిగచ్చేత్ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని చెప్తారు 4వ అధ్యాయంలో. కాబట్టి మనకి మొట్టమొదట కేవల కర్మలు చేస్తుంటాం, అది చాలా తక్కువ, అనిత్యం. తర్వాత కర్మయోగంలోకి వెళ్తాం. ఎప్పుడు చిత్తశుద్ధితో మనకి ఎప్పుడైతే జరుగుతుందో కర్మయోగం ద్వారా, ఆ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి వచ్చినప్పుడు జ్ఞానయోగం అనే స్కూల్లోకి మనము ప్రవేశించాము. ఇప్పుడు ఇది జ్ఞానయోగం అన్నమాట. ఈ జ్ఞానయోగం ద్వారా మీ స్వరూప తత్వం అనే ఆ జ్ఞానం తెలుసుకున్నాక ఆ నిష్ఠలో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే పుణ్య పాపాలు మీ నుండి జారిపోతాయి. ఈ విధంగా కర్మయోగంలో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యత ఏదైతే ఉందో దానినే యోగము అని చెప్పి భగవాన్ నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు. ఏంటి? ఈ కర్మయోగంగా యోగిగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క స్థితి ఏంటి, వాళ్ళ యొక్క గతి ఏంటి అనేది తర్వాత శ్లోకములో స్టార్ట్ చేస్తున్నారు పరమాత్మ కృష్ణ. కర్మజం బుద్ధియుక్తాహి కర్మజం బుద్ధియుక్తాహి కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః ఫలం త్యక్త్వా మనీషిణః ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః జన్మబంధ వినిర్ముక్తాః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం పదం గచ్చన్త్యనామయం పదం గచ్చన్త్యనామయం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. ఇప్పుడు పరమాత్మ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ విధంగా కర్మయోగముని చాలా చక్కగా ఉన్నతమైనటువంటి మార్గంగా ఎవరైతే అనుష్ఠానం చేస్తారో
వారి పొందే స్థితి గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ కర్మ వలన ఉత్పన్నమైనటువంటి, మనం కర్మలు చేస్తాం కదా, వాటి ద్వారా వచ్చినటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో, ఆ రిజల్ట్ని, వాటిని పూర్తిగా దాని మీద ఆసక్తి లేకుండా ఆసక్తిని విడిచిపెట్టడమే కర్మఫలంని త్యాగము అంటారు. విడిచిపెట్టి ఎవరైతే కర్మల ద్వారా వచ్చినటువంటి ఆ ఫలితాలని త్యాగము చేస్తారో వారు మనీషిని అంటే ఏంటంటే ఆత్మజ్ఞాని, జీవన్ముక్త అని అర్థం. మనీష అంటే ఆత్మస్వరూప జ్ఞానము. మనీష అంటే ఏంటి? ఆత్మస్వరూప జ్ఞానము. ఇది కవిర్ మనీషి పరిభూ స్వయంభూ అని ఈశావాస్య ఉపనిషత్తులో కూడాను ఈ ఆత్మజ్ఞానికి కవి మనీషి అని చెప్పారు అక్కడ. అయితే ఆది శంకరాచార్యులు వారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఒకసారి వారు శిష్యులతో పాటు కాశీ నగరం వెళ్ళేటప్పుడు ఆ విశ్వనాథ్ ఘాట్ దగ్గర గంగా స్నానం చేసి జలములు తీసుకొని బాబా విశ్వనాథ్ మందిరంలోకి వస్తున్న మార్గంలో ఈశ్వరునికి ఒక చిన్న పరీక్ష పెట్టదలిసి అనిపించినది శంకరాచార్యునికి కూడా. ఎందుకంటే అప్పటికే ఆది శంకరాచార్యులు భారతదేశం నలుమూలల ఈ తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఒక నీచమైనటువంటి వస్త్రధారణ వేసుకొని ఒక చేతిలో ఒక తాడు ఒక కుక్కతో పట్టుకొని ఎదురుగా వస్తున్నారు ఒక వ్యక్తి రూపంలో, ఇటు నుండి చాలా శౌచంగా స్నానపానాలు చేసుకొని గంగా జలములతో పాటు శిష్య సమేతంగా శంకరులు వెళ్తున్నారన్నమాట. ఎదురుగా వస్తుంటే శంకరుని యొక్క అనుమతితో వారి శిష్యులు, శంకరాచార్యుల అనుమతితో వారి శిష్యులు, ఏ నీచ, ఏ మ్లేచ్ఛ, సైడ్ మ్లేచ్ఛ అంటే తక్కువ, అశౌచంగా ఉన్నటువంటి, అంటే ఎటువంటి శుభ్రత లేదు అని అర్థం. చండాల అంటే శుభ్రత లేని వారిని చండాల అనేవాళ్ళు, అంతే. అదేం చండాలేదు పెద్ద తప్పు పదంగా మనం తీసుకున్నాం ఈ రోజుల్లో, కాలం మారిపోయింది కాబట్టి. అంటే శౌచం లేని వాళ్ళకి చండాల లేదా మ్లేచ్ఛ అంటారు. ఏ మ్లేచ్ఛ, గచ్చ సైడ్ వెళ్ళిన అర్థం. అయితే ఏమిట ఆయన అలా అనేటప్పుడు ఆ నీచమైనటువంటి శరీరం రూపంలో ప్రకటమవుతున్న పరమాత్మ యొక్క వాక్కులు ఎలా ఉన్నాయంటే ఎంత అద్భుతం అంటే, అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యాత్ చైతన్యమేవ హే బ్రాహ్మణోత్తమ, హే మునివర, దూరీకర్తుం వాంఛసి కిం బ్రూయ గచ్చ ఇతి. ఏ మునివర, ఏ విద్వర, ఈ అన్నమయం అంటే కేవలం శరీరంతో వృద్ధి చెందే ఈ శరీరము నుండి శరీరమును దూరంగా వెళ్ళమంటున్నారా, లేక అక్షరము సర్వం వ్యాపించి ఉన్నటువంటి చైతన్యంగా ఉన్న చైతన్యము నుండి చైతన్యం దూరంగా వెళ్ళమంటున్నారా మీరు అని ప్రశ్న వేసి అక్కడతో ఆగలేదు. ఇంకా ఆయన మరొక స్టెప్ ముందుకు వచ్చి, కిం గంగాంబుది బింబితే భరమణౌ చండాల వాటీ పయః ఊరేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజ నందావబోధాంబుదౌ విప్రోయం స్వపచోయమిత్యపి స్మహాన్ కోయం విభేద భ్రమ అంటారన్నమాట. అంటే చూడండి, అద్భుతమైనటువంటి ఒక సూత్రం ఇచ్చారు. ఏ మునివర, ఏ గురువు, నీవు ఈ యొక్క స్థూలమైన శరీరం గురించి చూసి శరీరం వేరు చేయాలనుకుంటున్నావా, లేక అంత అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య పరంగా మాట్లాడుతున్నావా? నీ దృష్టి ఎక్కడ ఉన్నది అని చెప్పి, ఒకవేళ ఆ సూర్యుని యొక్క ప్రతిబింబము పవిత్రమైన గంగాజలంలో పడింది అనుకోండి, ప్రతిబింబము
ఆ ప్రతిబింబము, లేక ఒక మురికి గుంటలో నీటిలో పడినట్టు ప్రతిబింబము. ప్రతిబింబములో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? సూర్యునికి ఏమైనా సంబంధం ఉన్నదా దీనికి? ఆ నీటిలో పడినంత మాత్రాన సూర్యునికి ఏమైనా మురికి అయిపోతాడా? స్వచ్ఛమవుతాడా? సూర్యునికి ఏమైనా అంటుకుంటుందా? అదేవిధంగా ఒక బంగారు కలశంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఆకాశానికి, ఒక మట్టితో చేసినటువంటి ఒక కలశములో ఉన్న ఆకాశమునకు, ఆకాశం ఏమైనా ఆ మురికి గాని, ఆ బంగారం యొక్క గొప్పతనం గాని, ఆ మట్టి యొక్క అల్పత్వం గాని ఏమైనా వస్తుందా? ఆకాశానికి అంటుతుందా? మరి అంత ఆ చిదానంద రూప శివ సర్వము, అన్ని లోపల ప్రాణులు బయట లోపల అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చిదానంద రూప శివ చైతన్యమును మరి విద్వాంలో ఉన్నది గొప్పదని, మరి తక్కువ అశౌచంగా ఉన్న శరీరంలో ఉన్నటువంటి చైతన్యం తక్కువదని ఏ విధంగా భావిస్తున్నావు అని ప్రశ్నించారు. అలా ప్రశ్నించేసరికి ఆది శంకరాచార్యులకి పట్టపగలే నక్షత్రములు ఆకాశంలో అలాగ మెరుస్తూ కనిపించాయి అన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, అలాంటి ఆదిశంకరులు, జగద్గురు ఆదిశంకరులు లాంటి వారికి పట్టపగలు చుక్కలు కనిపించాయి అంటే మనకి పట్టపగలు మెరుపులు కనిపించినట్టు లెక్క. మనకి ఎందుకంటే మనకంత ఇంకా తత్వనిష్టలో లేమేమో అని మీకు అనిపిస్తే, కానీ వెంటనే శంకరాచార్యులు వెంటనే తన యొక్క స్వరూప తత్వంలోకి అర్థం చేసుకున్నారు. చేసుకున్నాక ఆ రూపం ముందు సాష్టాంగం పడిన వెంటనే ఆ రూపం అదృశ్యమైనది అని చెప్తారు. అప్పుడు ఆయన రాసినటువంటి 5 శ్లోకములకు మనీషా పంచకము అంటారు. మనీషా అంటే ఆత్మజ్ఞానము అని అర్థం. ఆత్మజ్ఞానం యొక్క 5 శ్లోకములకి మనీషా పంచకము అంటారు. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్తం యశతు దృఢమతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీష మమ అంటాడు ఆయన. అప్పుడు శంకరాచార్య రాసినటువంటి 5 శ్లోకాల్లో మచ్చుకు ఒకటి చెప్పాను. అంత బ్రహ్మమయం జగత్, దృష్టిలోనే లోపం ఉన్నది, బయటంతా లోపల బయట అనే భేదం లేకుండా అంతః బహి సర్వం నారాయణ వ్యాప్య తిష్టతి అని చెప్తూ బ్రహ్మం మొత్తం బ్రహ్మయే ఉన్నది. దానిలో ఏదో ఒక స్పందన వలన 3 గుణములైనటువంటి మాయ వలన ఈ జగత్తు కనిపిస్తున్నది. ఆ మాయ ద్వారానే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ ఉపాధుల ద్వారా 3గా మారాయి గాని వాస్తవానికి బ్రహ్మ ఒక్కటే వ్యాపించి ఉన్నది. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని చెప్పారన్నమాట. ఈ విధంగా ఎవరైతే ఖచ్చితంగా నిక్కచ్చిగా నిష్కర్షగా ఎవరైతే తన హృదయములో పెట్టుకొని ఎటువంటి సంశయము సందేహము లేకుండా, అవిశ్వాసము లేకుండా, అశ్రద్ధ పడకుండా భక్తి ప్రేమతో ఎవరైతే నిత్యం స్మరిస్తారో వారు ఏ ఉపాధి అయినా పర్వాలేదు, చండాలుడి ఉపాధి అయినా నాకు గురువుతో సమానము, వాడు బ్రాహ్మణోత్తముడైన గురువుతో నాకు సమానము అని శంకరాచార్య యొక్క అభిప్రాయం. మన అభిప్రాయం ఏంటి మీరు నిర్ణయించాలి. కాబట్టి ఈ విధమైన అద్భుతమైనటువంటి ఒక మనీషా పంచకం, మనీషా అంటే ఆత్మజ్ఞానము, ఆత్మస్వరూప తత్వాన్ని అనుభూతి తెచ్చుకున్న వారికి మనీషి అంటారు. మనీషినః జన్మ బంధ వినిర్ముక్త, వారికి ఏమవుతుంది మళ్ళీ తల్లి గర్భంలో పడడము, పుట్టడము, మళ్ళీ అనుభవించడము, మళ్ళీ శరీరం విడిచిపెట్టడము, మళ్ళీ పుట్టడము, పునరపి జననం పునరపి మరణం ఇది జరగదు అని శంకరాచార్య చాలా స్పష్టంగా మనీషా పంచకంలో చెప్పడం జరిగింది. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ వాళ్ళు వినిర్ముక్త, వాళ్ళు ముక్తులైపోతారు. ముక్తులైపోయి ఏమవుతుంది అనామయం, ఎటువంటి వికారము, ఎటువంటి మార్పు, ఎటువంటి రాగము అంటే ఎటువంటి రోగము గాని, వృద్ధాప్యము,
జనన మరణములు, రోగము, వృద్ధాప్యము, శోకము, మోహము, వీటిని సంసారము యొక్క 6 అలలు అంటారు. ఏంటి 6 అలలు? ఈ 6 అలలు ఏంటంటే ఆకలి, దప్పిక, జర, జర అంటే వృద్ధాప్యము, అలాగే రోగము, జరా రోగము, మోహము, శోకము. ఈ 6 అలలు అంటారు. దేంట్లో అలలు? సంసార సాగరములో ఉండే అలలు అన్నమాట ఇవి. కాబట్టి వీటి నుండి పూర్తిగా విముక్తులై పదం గచ్చంతి. పరమం విష్ణో పరమం పదం చిదానంద రూప పరమం విష్ణు పదం శివం గచ్చంతి. శివతత్వాన్ని చేరుకుంటారు. పరమం పదం విష్ణో, విష్ణు యొక్క పరం పదం చిదానంద రూప శివ, ఆ పదాన్ని చేరుకుంటారు. ఇది అద్భుతమైనటువంటి వాళ్ళు పొందే స్థితి. ఎవరు? నిష్కామ కర్మయోగలో నిష్ణాతులైనటువంటి వారి పొందే స్థితి అన్నమాట. యదా తే మోహకలిలం, యదా తే మోహకలిలం, యదా తే మోహకలిలం, బుద్ధిర్వ్యతితరిష్యతి, 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 తదా గంతాసి నిర్వేదం, తదా గంతాసి నిర్వేదం, తదా గంతాసి నిర్వేదం, శ్రోతవ్యస్య శ్రుతస్య చ, శ్రోతవ్యస్య శ్రుతస్య చ, శ్రోతవ్యస్య శ్రుతస్య చ, యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి, యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి, యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి, తదా గంతాసి నిర్వేదం, శ్రోతవ్యస్య శ్రుతస్య చ, తదా గంతాసి నిర్వేదం, శ్రోతవ్యస్య శ్రుతస్య చ, తదా గంతాసి నిర్వేదం, శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా ఎప్పుడైతే అంటే ఏ పరిస్థితిలో, ఎప్పుడైతే, ఏ కాలంలో, ఏ సమయంలో అయితే, యదా ఎప్పుడైతే తే అంటే వారి యొక్క బుద్ధి, వారి యొక్క అంటే నిశ్చయాత్మైనటువంటి అంతఃకరణ శుద్ధితో కూడి ఉన్నటువంటి ఈ యొక్క కర్మయోగ అంటే సమత్వ బుద్ధి అని అర్థం. సమత్వ బుద్ధి యాక్చువల్గా మన స్వరూపం అంతా ఆత్మస్వరూపం అయినప్పటికీ మోహ కలిలం అంటే ఏంటి? ఈ మోహ కలిలం అంటే మోహం అనే జాలములో, ఆ బురద నీటిలో పడిపోయి మనము అనేక చిత్త భ్రమలకు కారణమై ఉన్నాం కదా. వాటి నుండి వ్యతితరిష్యతి, పూర్తిగా బయటపడి. అందుకే శంకరాచార్య ఆ వివేక చూడమనిలో చెప్తారు, శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అత ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞై తత్వమాత్మనః అని చెప్తారు ఆయన. అంటే ఏంటి? ఎవరైతే అనేక రకములైనటువంటి వాళ్ళ ప్రవచనాలు, వీళ్ళ ప్రవచనాలు, ఆ బుక్, ఈ బుక్, యూట్యూబ్, ఆడియో, రేడియో, టీవీలు, రకరకాల విషయాలు విని 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 అన్ని కన్ఫ్యూజ్ అయిపోయి నా గర్కి నా ఘాటుకి అని రెండింటికి చెడ్డ రేవడిగా మధ్యని తిరుగుతూ కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళందరినీ కన్ఫ్యూజన్ చేస్తుంటారు అన్నమాట. సమాజంలో తిరుగుతుంటారు. వాళ్ళు ఊరుకోరు ఒక దగ్గర కూర్చొని. మిగతా వాళ్ళందరినీ కన్ఫ్యూజన్ చేస్తుంటారు. స్వయం కన్ఫ్యూజన్ పరానపి కన్ఫ్యూజియంతి అంటారన్నమాట. ఇతరులకు కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటారన్నమాట. సో అలాంటి మోహ కలిలం నుండి, అంటే మోహం అనే ఆ ఊబి నుండి ఎవరైతే పూర్తిగా బయటపడతారో, వ్యతితరిష్యతి, బయటపడతారో
తదా అప్పుడు ఆ సమయంలో శ్రోతవ్యస్య శృతస్య చ. ఎందుకు ఎందుకు వాళ్ళకి నిర్వేదం కలిగింది. ఎందుకు నిర్వేదం కలిగింది? పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్. నిర్వేదం ఆయాత్ నా అస్థి అకృత కృతేన. వాళ్ళకి ఏమర్థమైందంటే అన్ని కార్యాలు కర్మలు చేసి 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 అలసిపోయి చొలసిపోయి చివరికి వాళ్ళకు ఒకటి అర్థమైంది. ఏంటది? ఈ ఆత్మ అనేది పుట్టించేది మనం కర్మలు చేస్తే వచ్చేది కాదు. అది నిత్యము శాశ్వతంగా ఉన్నదే. దాన్ని ఏదో ఒక పని ద్వారా పొందేది కాదు అని తెలుసుకున్నాక ఈ సకల కర్మల మీద కూడాను ఒక విరక్తి అంటే ఒక వైరాగ్యం ఎవరికైతే కలుగుతుందో అప్పుడు ఇంతవరకు వేదము యొక్క కర్మకాండలో ఆ యాగం చెయ్యండి, రాజ్యశ్యామల యాగం చేస్తే నేను ముఖ్యమంత్రి అయిపోయినట్టే, వాడు రాసిస్తుంది సంతకం పెట్టి కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. విశాఖపట్నం విజయవాడలో అన్ని ప్లేసుల్లో సర్టిఫికెట్లు ఇచ్చారు ఆ మధ్య. ఎవరైతే రాజ్యశ్యామల యాగం చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారని కింద సంతకం పెట్టారు. స్టాంప్ వేయడం మర్చిపోయాడు ఆయన. అందుకే కొంతమంది ఆ తర్వాత ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఎందుకంటే నేను స్టాంప్ వేయడం మర్చిపోయాను అన్నాడు ఆ తర్వాత స్వాములు. కాబట్టి ఇలాంటి యాగముల వలన నాకు ఆత్మతత్వము నాకు ఇవన్నీ వస్తాయనేది నిజము కాదని స్పష్టంగా వారికి తెలిసిపోతుంది. అందువలన ఇంతవరకు విన్నటువంటి ఈ కర్మకాండల పండుగలు పబ్బములు యాగములు యజ్ఞాల వలన నాకు ఇది కలుగుతుంది అది వచ్చేస్తుంది, ఇవన్నిటి అందు వాటికి విరక్తి కలుగుతుంది. ఇంకా 10 మంది వచ్చి ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అది చెయ్యి నాయన ఇది చెయ్యండి బాబు అని చెప్తుంటే ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా విరక్తి కలుగుతుంది ఆయనకి, ఆ అమ్మగారికి. అంటే తెలుసుకున్న వాటి మీద ఇంకా తెలుసుకోవాల్సిన వాటిపైన కూడా పూర్తి విరక్తి. ఎందుకు? దాంట్లో ఎటువంటి సారము లేదు, నిస్సారము. మనం అరటి దొప్పలు ఉంటాయి మనకి పెళ్ళిళ్ళ పబ్బాల్లో, ఇంత స్తంభంలాగా పెడుతుంటారు 4 సైడ్లు. అమ్మో ఎంత బాగుందో, ఎంత స్తంభంలాగా ఉందో. వెళ్ళి ఒకసారి నేను ఆ అరటి దొంగ పైన ఇలాగా చారపడ్డాను. నా అరటి అది పడిపోయిన దాంతోపాటు నేను కూడా పడ్డాను. అంత ఆధారం అనమాట. సో వాటిపైన ఎటువంటి సారము లేదు అని తెలుసుకుంటాను. మనకి పలాండు అంటారు, ఉల్లిపాయ పై పొర తీసామనుకోండి లోపల ఉంటది. అలాగా పొరక పొర తీసుకొని వెళ్ళండి, చివరికి ఏముంటుంది? ఏమీ ఉండదు, దొల్ల, అంత హులక్కి. కాబట్టి ఈ యొక్క బయట ఇంకా తెలుసుకోవలసినవి తెలుసుకున్న వాటి మీద ఎప్పుడైతే విరక్తి వచ్చిందో, ఎందుకు వచ్చింది? ఆయన ఏదైతే తెలుసుకోవాలో జీవితంలో ఏదైతే తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఇంకా మిగిలి ఉండదో అది తెలుసుకున్నారు వాళ్ళు. ఇంక తెలుసుకోవాల్సింది ఏముంది? అన్నిటిపైన విరక్తి కలుగుతున్నది. ఎప్పుడైతే అలాంటి నిర్వేదం వాళ్ళు పొందారో ఇంకా తెలుసుకోవలసినవి తెలుసుకున్న వాటి మీద పూర్తిగా విరక్తి భావం కలిగినది. అయితే అలా కలిగిన వారి యొక్క స్థితి ఏమిటి అని ఆఖరుగా శ్రీకృష్ణ యొక్క తన యొక్క ఉపదేశాన్ని ఇక్కడ ముగించబోతున్నారు. ముగించబోతున్నారు? శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా
श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि. ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా కర్మయోగమును పూర్తిగా శ్రద్ధాభక్తితో ఉన్నతమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి మార్గంగా ఎంచుకొని సాధన చేసి ఎవరైతే దాన్ని పూర్తిగా దాంట్లోనే నిమగ్నమై నిష్ఠతో ఎవరైతే మెలుగుతారో కర్తవ్యం నిర్వహిస్తారో వారి యొక్క అంతిమ స్థితి ఈ శ్లోకములో భగవాన్ చెప్తున్నా. అంటే దాని యొక్క రిజల్ట్ అన్నమాట. అబ్బా, ఈ పురస్కారం వారు పొందుతున్నారు, వారు ఇలా ఉంటారు అని కూడా చెప్పారు. ఎలా ఉంటారు అంటే ఇలా ఉంటారు. ఎలా అది ఇప్పుడు చెప్తున్నారు. యదా అంటే ఏ విధంగా, యదా అంటే ఎప్పుడైతే శృతి విప్రతిపన్నాతే. శృతి విప్రతిపన్నాతే అంటే ఏంటి? మనకి ఈ శృతి విప్రతిపన్నాతే అంటే ఏంటంటే అనేక వచనములు ఉంటాయి. వేదం అనేది కేవలము నీ యొక్క స్వరూపం ఆత్మ, అదే పరమాత్మ అని ఒక్కటే చెప్పదు కదా. అంటే అనేక శృతుల ద్వారా, అనేక వేద వచనములు అవని ఏ వచనములు అవని అనేకమైనటువంటి వినటం వలన ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో జనరల్ గా మనకి అటు ఇటు పరుగులు తీసి ఉండి దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకొని ఏదైతే యోగ కర్మయోగ నిష్ఠలో మీరు ఉన్నారు కాబట్టి పూర్తిగా ఇక మనస్సు బుద్ధి ఎటువైపు లాగకుండా మీ స్వరూప స్థితిలో, అంటే ద్రష్టు తథా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటారు పతంజలి మహర్షి. తథా ద్రష్టు స్వరూపే అవస్థానం, అది దాన్ని సమాధి అంటే. ఇక్కడ సమాధి అంటే ఆత్మ అని అర్థం. అందుకే గురు పరంపర ద్వారా ఈ ఆత్మ విద్య తెలుసుకోవాలని ముందులోనే మనం చెప్పాం ఇంట్రడక్షన్ లో. అందువలన ఇక్కడ సమాధి అంటే ఆత్మ. ఆత్మ మనము ఇప్పుడు అయి ఉన్నామా? ఆత్మగా ఏమైనా మారుతామా? మనం ఎప్పుడు ఆత్మయ్యే ఉన్నాం. అంటే మనం ఎప్పుడు సమాధి స్థితిలోనే ఉన్నాము. కాబట్టి సమాధి కోసం మనము వెంపర్లాడక్క అవసరం లేదు, వెంపర్లాడాల్సిన పని లేదని పూజ్యస్వామి దయానంద సరస్వతి వారు ఏమంటారంటే we don't need any నిర్వికల్ప సవికల్ప సమాధీస్. ఈ సమాధి వ్యాపారం బిజినెస్ మనకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? నేను శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి నా స్వరూపమే నిర్వికల్ప సమాధి స్వరూపము. అహం నిర్వికల్పో నిరాకార రూప విభుత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తిర్న బంధః చిదానంద రూప శివోహం శివోహం అంటారు. అంటే అహం నిర్వికల్ప సమాధి రూప, నా స్వరూపమే నిర్వికల్పం. ఇక నిర్వికల్పం కోసం నేను సాధన చేయాలి, తపస్సు చేయాలి. ఏదో ఒక రోజు నిర్వికల సమాధిలోకి వెళ్తాను, అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇలాంటి మీరు లక్ష్యాలు ఎప్పుడు పెట్టుకోకండి. ఇది మీకు ఎండమావుల్లాగా అయిపోద్ది, ఎండమావుల్లా. కాబట్టి ఈ సమాధి అంటే ఆత్మకి ఇంకొక పేరు సమాధి. ఎప్పుడైతే అనేక రకములైనటువంటి శృతువాక్యములు కానీ శాస్త్రవాక్యముల నుండి మీ బుద్ధి ఎప్పుడైతే పూర్తిగా పరమాత్మ అయినటువంటి ఆత్మ స్థితిలోనే స్థిరంగా ఉంటుందో అప్పుడు మీకు 2 రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఆ 2 రకాల సమస్యలు ఏమిటి? వాటి వివరణ కాస్త చెప్పి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయంలో అర్జునుడు ప్రశ్నిస్తాడు. అది రేపటి క్లాస్ నుండి ప్రారంభమవుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం.
కాబట్టి రేపటి క్లాస్కి అందరూ కూడా ఎవ్వరు కూడా మిస్ కాకుండా, ఎటువంటి ఎక్సెప్షన్ లేకుండా అందరూ కూడాను రేపటి క్లాస్ రండి. ఆ అద్భుతమైనటువంటి ఆఖరి ఘట్టంలో మనం ప్రవేశించబోతున్నాము. ఇది భగవద్గీతకి ఒక హృదయ స్థానం లాంటిది అనమాట. కాబట్టి రేపు ఈ యొక్క శ్లోకం యొక్క పూర్తి వ్యాఖ్య రేపు చేసి మిగతా భాగంలోకి ప్రవేశించబోతున్నాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.